జగన్నాథపురిలో అసలు ఏం జరిగింది? రావణుడు లాంటి అహంకార యోధుడు కూడా హనుమంతుడిని పట్టుకోలేకపోయాడు. కాని ఈ ఆలయంలో హనుమంతుడు నేటికీ బంగారు గొలుసులతో బంధించబడ్డాడు. ఉద్దేశపూర్వకంగా ఆలయానికి వ్యతిరేక దిశలో నడవాల్సి వచ్చింది. చాలా కాలం క్రితం జగన్నాథపురిలో జగన్నాథుడు సింహాసనం అధిష్ఠించినప్పుడు సముద్రదేవుడు ప్రతిరోజూ జగన్నాథుని పాదాలను తాకడానికి దగ్గరికి వచ్చేవాడు. మొదట్లో అంతా బాగానే ఉంది. కాని ఒకరోజు సముద్రదేవుడు జగన్నాథ నగరం మొత్తాన్ని ముంచెత్తాడు. తరువాత ఇది మళ్లీ జరగడం ప్రారంభమైంది. ఈ విపత్తును నివారించడానికి జగన్నాథుడు హనుమంతుడిని సముద్ర తీరాన్ని కాపాడటానికి నియమించాడు. ఆపై సముద్రదేవుడు అకస్మాత్తుగా శాంతించాడు. కాని అతని నుండి ఒక వాగ్దానం తీసుకున్నాడు. నువ్వు అక్కడ ఉన్నంతవరకు హనుమంతుడు సరే అన్నాడు. కాని ఆగండి, జగన్నాథుడు ఈ విషయం చెప్పడం మర్చిపోయాడు. ఆపై ఒకరోజు జగన్నాథపురిలో రామభజనలు జరుగుతున్నప్పుడు హనుమంతుడు అడ్డుకోలేక తన కాపలదారులను రామభజనలలో చేరడానికి వదిలివేశాడు. అతను వెళ్లిన వెంటనే సముద్రదేవుడు తిరిగి వచ్చాడు మరియు మొత్తం నగరం మునిగిపోయింది. అప్పుడు జగన్నాథుడు ఊహించలేనిది చేశాడు. భగవంతుడు స్వయంగా అదే బీచ్కి వెళ్లి హనుమంతుడితో, హనుమాన్, ఈరోజు నేనే నిన్ను ఈ విధి సంకెళ్లలో బంధిస్తాను అని అన్నాడు. కాని సముద్రదేవుడు ఇంకా శాంతించలేదు. ప్రవహించే నీటి ప్రతిధ్వని ఆలయం అంతటా వినిపించింది. దీని కారణంగా జగన్నాథుడు సరిగ్గా నిద్రపోలేకపోయాడు. అప్పుడు హనుమంతుడు, ఓ సముద్రదేవా, దయచేసి మీ శబ్దాన్ని కొంచెం తగ్గించాని, నా ప్రభువు బాగా నిద్రపోలేడు అని అన్నాడు. సముద్రదేవుడు, ఇది నా తప్పు కాదు, ఇదంతా వాయుదేవుడు చేసే ఆట, దయచేసి అతనికి చెప్పండి అని జవాబిచ్చాడు. అప్పుడు హనుమంతుడు వాయుదేవుడితో, తండ్రి, దయచేసి జగన్నాథపురికి రావద్దు అని అన్నాడు. నీ రాక ఆలయంలో చాలా శబ్దాన్ని సృష్టిస్తుంది. అప్పుడు పవన్ దేవ్, ఓ కుమార, ఇది పూర్తిగా అసాధ్యం, నేను రావాలి. కాని దీనికి ఒక పరిష్కారం ఉంది. ఈ రోజు నుండి నేను ఎల్లప్పుడూ వ్యతిరేక దిశ నుండి వస్తాను. అప్పటి నుండి నేటి వరకు సముద్ర దేవాలయం సమీపంలో ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ పూరికి రాలేదు, లేదా అతని ప్రతిధ్వని ఎప్పుడూ వినబడలేదు. మరియు నేటికి ఆలయ జెండా ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో తిరుగుతుంది. మరియు జగన్నాథుడు తన భక్తుడిని సంకెళ్లలో బంధించిన ప్రదేశంలో నేడు ఈ బేడి హనుమానాలయం అదే స్థలంలో ఉంది. జగన్నాథుడిని హృదయపూర్వకంగా విశ్వసించే భక్తులు వ్యాఖ్యలో జై జగన్నాథని వ్రాయాలి.